పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పథకాలపై స్పష్టత ఇవ్వాలని దాసరి మనోహర్ రెడ్డి కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఏదైతే పేదింటి ఆడబిడ్డలకు ఆ పెళ్లికి భారం కాకుండా ఉండడం కోసం ఏర్పాటు చేస్తున్న కళ్యాణ లక్ష్మి సాధించాలని కావాలంటే రద్దు చేసే నేపథ్యంలో అందరూ పెద్ద పెళ్లి చెల్లించాలి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి బకాయిలు వెంటనే చెల్లించాలి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి బకాయిలు వెంటనే చెల్లించాలి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు వెంటనే చెల్లించాలి. పేద ప్రజల పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. పేద ప్రజల నశించాలి. పేద ప్రజల పథకాల పట్ల ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి. పేద ప్రజల పథకాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. పేద ప్రజల పథకాల పట్ల
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా ఒక్కటొక్కటిగా నీరు గారుస్తూ ప్రజలకు అందకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి మోసబుద్ధితోని దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా ఈ పథకాన్ని మరి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరి మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మరి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఆనాడు కేసీఆర్ గారు ఒక ఇంటి పెద్దగా ఒక మేనమామగా ఈ పథకాన్ని అందించిన సందర్భం. మరి అటువంటి పథకాన్ని ఇవాళ కాదనకుండా ఇవాళ చేయటం అనేది దుర్మార్గమైన విషయం. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవడం నీరుగార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసబుద్ధిది. ఆనాడు ఎన్నికల సందర్భంగా దాదాపు 420 రకాల వాగ్దానాలు చేయడం జరిగింది, 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మరి ఏ పథకాలైతే కేసీఆర్ ప్రవేశపెట్టినారో వాటిని నీరుగారుస్తూ ఇవాళ ఆపేయటం జరుగుతూ ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత మరి వృద్ధుల పెన్షన్లు కావచ్చు, అట్లాగే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కానీ, తర్వాత కేసీఆర్ కిట్ కానీ, ఈ పథకాలన్నీ మరి ఈ వక్రబుద్ధితోని దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయటం జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలి, వీటిని కొనసాగించాలి. ప్రజలకు అన్ని రకాలుగా వాటికి చేదోడు వాదోడు ఈ పథకాలన్నింటినీ కొనసాగించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.